అందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడు నమస్తే చెప్తా, ఇలా థ్యాంక్ యూ చెప్తున్నా. అందరికీ థ్యాంక్ యూ. ఇది ఎలాంటి అంటే ఇప్పటికీ చాలా ఫెయిల్యూర్స్ చూసి 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 ఇది ఇట్టా కాదా, థియేటర్లలో జనాలు పుష్కలంగా ఎంజాయ్ చేస్తుంటే కూడా ఎక్కడో నేను కల్లో ఉన్నానా, నిజంగా నా సినిమానేనా ఇది, నేను మ్యూజిక్ చేసిన సినిమాకైనా జనాలు ఇలా కేరింతలు కొడుతున్నారని చెప్పి నిన్నటిదాకా షాక్లోనే ఉన్నా. నేను అందరిని అడుగుతా ఉన్నాను. రాత్రి నేను మిగతా సినిమాలకు పనిచేస్తున్న డైరెక్టర్లందరూ గౌరీ నాయుడు, మన గరివిడి లక్ష్మి డైరెక్టర్ గారు కానీ, ఇంకా శ్రీకాంత్ అని వీళ్ళందరూ కూడా, ఒక డైరెక్టర్ కేక్ పట్టుకొని వచ్చాడు, ఒక డైరెక్టర్ నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలి, నేను సినిమా ఇప్పుడే చూశానని చెప్పి వచ్చి కూర్చున్నారంటే, మేము సినిమా చేసాం, మా సినిమా దర్శకుడు మేమందరం ఓహో ఆహా అని మేము అనుకోవడం కామన్ ఏ సినిమాకైనా. కానీ పక్క దర్శకులు వేరే సినిమాలు చేస్తున్న వాళ్ళు ఆయన సినిమా కంటే నా సినిమానే బాగుంది, ఆయన సినిమా కంటే నేనే మంచి సినిమా తీస్తున్నాను చరణ్ అర్జున్కి అని చెప్పి అనుకుంటూ ఉంటారు జనరల్గా. కానీ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ మావోడు ఇట్టు కొట్టేశాడు, చరణ్ అర్జున్ మ్యూజిక్ గురించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు థియేటర్లో అని చెప్పి వాళ్ళు రాత్రి అంతా వచ్చి సెలబ్రేషన్ చేశారు థియేటర్లో. భిక్షుని కూడా పిలిపించారు. భిక్షుతో కూడా వాళ్ళు చాలా షేర్ చేసుకున్నారు రాత్రి ఆ చిరంజీవి అన్నతో. సో నాకు అప్పుడు క్లారిటీ వచ్చేసింది మనం ఇటు కొట్టేసామని. నేను ఆడియన్స్కి మళ్ళీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎవరెవరో ఏదో చెప్పేస్తే అదేదో అడల్ట్ కంటెంట్ అని బాగలేదని ఇలా సెన్సార్ వాళ్ళు U/A సర్టిఫికెట్ ఇచ్చిన సినిమా ఇది. సో మనం చూస్తున్న చాలా ఫ్యామిలీ సినిమాలకి, పెద్ద పెద్ద సినిమాలన్నిటికి కూడా మనం ఆ U/Aనే ఉంటుంది. సో అది ఇచ్చారంటేనే ఇది ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా. ఇంతమంది ఆడపిల్లలందరూ ఉన్నారు, ఇంతమంది అమ్మలు ఉన్నారు, వాళ్ళకి సగర్వంగా వచ్చి వేదిక మీద నిలబడ్డారు, ఈ సినిమా తాలూకు మేమందరం ఎట్టుకొట్టామని అంటేనే మీ సినిమాలో మీరేదో అనుకుంటున్నట్టు ఏమీ లేదు, అందరు రండి, ఫ్యామిలీస్ అంతా పిల్లలంతా రండి. నాకు ఎంత మంచి ఇమేజ్ ఉందో పాటల ద్వారా మీకు తెలిసిన వాళ్ళకి తెలుసు కాబట్టి నేనే చెప్తున్నా కదా. భిక్షు చాలా అద్భుతమైన సినిమా తీశాడు. మా వెంకట్ గారు అసలు చాలా ఎమోషనల్ మనిషి ఈయన. ఈయన ఇలాంటి సినిమా ఎత్తుకున్నాడు, ఈ సినిమా చరణ్ అర్జునే చేయాలని చెప్పి నా దగ్గర ఈ సినిమా తీసుకొచ్చాడంటేనే ఇది ఎంత మంచి సినిమానో, ఎంత అవసరం వచ్చిన సినిమానో మీకు తెలుసు. ఇప్పుడు చిన్న చిన్న మాటలు ఏంటండి ఊర్లలో, మా నాయన కూడా నన్ను ఎన్నో, మా అమ్మ, మా ఆడపిల్లలందరం ఉండంగానే అనేస్తూనే ఉంటారు. కామన్ అయిపోయింది చిన్న చిన్న మాటలు. అది తెర మీద కనిపించగానే అదేదో వేరేలాగా మనం అనుకుంటాం, కానీ మన ఇంట్లో కోపం వస్తే నాయన మనల్ని గాబూతులే తిడతాడు. సో వాటినే ఇంకా కొంచెం పాలిష్గానే మావాడు చెప్పాడు. చాలా అద్భుతమైన సినిమా ఇది, అందరు చూడాల్సిన సినిమా. పక్క నేను నేను ఎప్పుడూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సురేష్ మళ్ళీ రామానాయుడు గారి స్టూడియోకి వచ్చినప్పుడు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ల ఫొటోస్ అన్నీ ఉండేవి గోడ మీద. నేను ఎప్పుడూ అనుకున్నా ఏదో రోజు నా ఫోటో కూడా ఇక్కడ ఉండాలి అని. కానీ నా అదృష్టవశాత్తు నాకు మొదటి హిట్కే సురేష్ బాబు వాళ్ళ లోగో పడింది. లోగో పడడం గురించే కాదు, నా పాటలు సురేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ అయ్యాయి. సో నా పాటలతోనే ఎస్పీ మ్యూజిక్ అనేది ఒకటి స్టార్ట్ చేసి నా మ్యూజిక్తోనే. సో ఇంత భిక్షుభాయ్, నేను ఇంకెంతమంది డైరెక్టర్లతో పనిచేస్తానో, ఇంతకుముందు ఎంతమందితో చేసానో తెలియదు, కానీ నాకంటూ ఒక ఇప్పటిదాకా నా మీద అందరికీ డౌట్లే. ఈయన పాటలు బాగా చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాడా అని ఒకటికి, ఈయన ఎమోషనల్ సాంగ్స్ చేస్తాడు, మాస్ పాటలు చేస్తాడా, లేకపోతే ఇలా నేను అన్నీ చేయగలనని నాకే తెలుసు. మరి నేను సినిమా తీసుకొని చూపించలేనుగా ప్రజలకి నేను అన్నీ చేయగలనని. సో అలాగా నాకు హుషారు పిట్టల సినిమాతో నాకు అలాంటి అవకాశం ఇచ్చావు. చరణ్ అర్జున్ అంటే ఏంటి అనేది చాలా వరకు ఇండస్ట్రీలో తెలిసిపోతుంది, ఇంకా తెలుస్తుందనే అనుకుంటున్నాను ముందు ముందు. మీకు బెక్కం సార్ ఇచ్చారండి ఇట్టు, మీరు ఇంకా టెన్షన్ ఆల్రెడీ సార్ 2 మిలియన్ గట్టిగా వచ్చింది కదండి, ఆల్రెడీ సార్ ఇచ్చారు కదా ఇక్కడ సార్ ఇట్టు. ఇచ్చారు సార్, కానీ దీనికి ముందు అసలు నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలా, ఇంటికి వెళ్ళిపోవాలా అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను. అంటే అంత అనుమానాలు పెట్టారు నా మీద, తలకాయ మీద. వీటన్నిటిని పటాపంచలు చేసి మీరిద్దరు కలిసి నాకు హుషారు పిట్టలనే సినిమా ఇచ్చారు. నేను సినిమాకి ఎంత వెళ్ళిపోయానో. ఇప్పుడు ఈ సినిమాలో అంత అద్భుతమైన కథ రాసిన డైరెక్టర్ని, అద్భుతంగా ఫోటోగ్రఫీ చేసిన రుద్రసాయిని, మహా ఉద్దండులు వీళ్ళంతా, సూపర్ స్టార్స్ వీళ్ళంతా, తెలంగాణ లేకపోతే నేటివ్ రూటెడ్ సినిమాలన్నీ ఇంకా ఏదొచ్చినా వీళ్ళనే చూసే అంత వాళ్ళందరూ దాటేసి చరణ్ అర్జున్ మ్యూజిక్ బాగా చేశాడని పేరు తెచ్చుకోవడం ఎంత కష్టమో తెలుసా మీకు? అంటే ఎవరు లేని కాడ మనం ఏమైనా చేయొచ్చు, మనమే హైలైట్ అవ్వచ్చు. కానీ హీరోయిన్ ఒక స్టారు, హీరో ఒక స్టారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు గోవర్ధన్ అన్న కానీ, రమేష్ గారు కానీ, ప్రతి వాళ్ళు, సునీత మేడం కానీ, అమ్మ నేను మొన్ననే చెప్పా, ఇంతమంది మధ్య కూడా నేను పేరు తెచ్చుకున్నానంటే ఇప్పటికైనా నా మీద డౌట్లు పోగొట్టుకుండయా, నేను బాగా చేస్తాను. నాకు మ్యూజిక్ తప్ప, పాటలు తప్ప ఇంకే ప్రపంచం తెలియదు. నన్ను నమ్మండి, నాకు మంచి సినిమాలు ఇవ్వండి.
ఒక డైరెక్టర్‌తో 5, 6 ఏళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఆ సినిమా నాదే అనుకుంటే నైట్ ఒక ప్రొడక్షన్ హౌసో ఎవరో వద్దు. ఆయన వద్దు గాయన ఇటు కొట్టాడు గాయనని పట్టుకోరు, ఈయన ఇటు కొట్టాడు ఈయనని పట్టుకోరని నైట్ మొన్ననే ఒక నెల, 2 నెలల క్రితం 3 సినిమాలు అలా నన్ను చేజారినప్పుడు మా స్టూడియోలో అందరం డల్ అయిపోయినాం. అప్పుడు చిరంజీవి అన్న చెప్తా ఉండేవాడు, "ఒక్క నెల ఆగు, 2 నెలలు ఆగు, హుషారు పిట్టలొస్తది. వచ్చిన తర్వాత నీవేంటో తెలుస్తది. ఆగు ఆగు" అని అనేవాడు. సో, నిజంగా ఈరోజు తెలిసింది. ఒక్కోటి ఆ స్ట్రగుల్, ఆ బాధంతా గూడా ఇలాంటి ఒక అద్భుతమైన విజయాన్ని నాకు ఇవ్వడానికి కోసమే దేవుడు ఇక చివరి టెస్టులు పెడుతున్నానురా నువ్వు జూడు నువ్వేంటో నీకు ఓపిక ఉందా లేదా అని పరీక్షించినట్టు అనిపించింది. సో, ఈ సినిమా విజయానికి ఈ సినిమా నేను అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన సాంగ్స్ చేసి మీ అందరితో మెప్పు పొందడానికి నాకు కారణమైన నా టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ. బాబు చెన్నైలో ఉన్న మిక్స్, శరత్ రవి, మహీమదన్, పాటలు పాడిన మంగ్లీ, వీహ, అలాగే వైకం విజయలక్ష్మి గారు ఎంత అద్భుతంగా పాట ఆమె అక్కడి నుంచి వచ్చి మా సినిమా కోసం ఆ థియేటర్లో ఆ పాట వచ్చినప్పుడు అందరూ నాకు మెసేజ్లు అక్కడి నుంచే పెట్టేస్తున్నారు. అద్భుతమైన సాంగ్, కరెక్ట్ టైంలో ఈ సినిమాలో పడిందని. అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ రండి. మీరందరూ మీ చరణ్ అర్జున్‌ని గెలిపించారు. నా ప్రొడ్యూసరే ముందు మా చరణ్ అర్జున్ గెలవాలని నాకు ఈ సినిమా ఇచ్చాడు. అలాగే మీరు నన్ను ప్రేమించే వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి వచ్చి థియేటర్‌లో చూడండి. మీరు తెంపే ఒక టికెట్ నేను చేయబోయే వందల సినిమాలకు పునాది కాబోతుంది. సో, నేను ఇంకా మంచి సినిమాలు చేయడానికి నాకు ఇది దారైంది. నా మీద డౌట్‌లన్నీ పోయాయని అనుకుంటున్నాను. మంచి సినిమాలు ఎన్ని సినిమాలు వచ్చినా 'హుషారు పిట్టలు' ఎప్పటికి నా జీవితంలో గుర్తుండే సినిమా. నాకు గౌరవాన్ని ఇచ్చిన సినిమా, రెస్పెక్ట్ ఇచ్చిన సినిమా. ఈ 'హుషారు పిట్టలు' టీమ్ అంతా నా కుటుంబంలాగా అనిపిస్తారు. సో, నా డైరెక్టర్ భిక్షు ఎప్పటికీ కూడా నా మైండ్‌లో, నా గుండెల్లో అలా నిలిచిపోతాడు వెంకట్ గారు. ఇంత అద్భుతమైన సినిమా థియేటర్ల దాకా రావాలి అంటే అంత ఈజీ కాదు. దానికి బెక్కం వేణుగోపాల్ గారు ఎంత మంచి మనసుతో మా సీనన్న పెట్టాడు ఓన్ గోపాల్ గారని. నిజంగా అంటే ఒక మనిషి నచ్చితే, ఆ మనిషి పని నచ్చితే ఇంకో మనిషికి చెప్పాలంటే ఒక మనిషికి చాలా ప్రేమ ఉండాలి. గుండెల నిండా ఒక కళాకారుడి పట్ల ఇష్టం, స్వచ్ఛత ఉండాలి. అది వేణుగోపాల్ గారికి ఉంది. అందుకే నా గురించి నాకన్నా నన్ను ఎవరైనా అడిగారనుకోండి ఇప్పటి నుంచి, "చరణ్ నువ్వేంటి ఎలా చేస్తావు" అంటే నాకేం అడగొద్దు, వేణుగోపాల్ గారికి ఫోన్ చేయండి అంటా నేను. అంత బాగా చెప్తారు ఆయన నా గురించి. సో, సురేష్ బాబు గారు థ్యాంక్ యూ. నా కళ సురేష్ ప్రొడక్షన్‌లో రామానాయుడులో ఫోటో, ఇప్పుడు ఆ ఫోటోలు పెడుతున్నారో లేదో నాకు ఎక్కడ కనపడతలేదు కానీ, సో, రామానాయుడు స్టూడియో గుండెల్లో నా ఫోటో నిలిచిపోతుంది 'హుషారు పిట్టలు' సినిమాతో. సో, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ప్రజలందరికీ. మీరు మా నమ్మకాన్ని నిజం చేశారు. మరొక్కసారి మీరిచ్చిన ఈ బాధ్యతని మేము నెత్తిన పెట్టుకొని, తలకాయలో గుండెల్లో పెట్టుకొని ఇంకా అద్భుతమైన మ్యూజిక్‌ని, అద్భుతమైన సినిమాలు చేస్తాం. అంజనా, నువ్వు అసలు అద్భుతం చింపేశావు. సో, సాయి మన ఇద్దరి కాంబినేషన్‌లో నీతో ట్రావెల్ అవుతాడంట డైరెక్టర్, మరి నాతో అవుతాడో లేదో చెప్పలేదు. సో, నాతో కూడా అయితే మనం ముగ్గురం కలిసి ఇంకా అద్భుతమైన వండర్స్ చేద్దాం. సో, అందరికీ థ్యాంక్ యూ. పేర్లు పోయానేమో. సో, అన్షు, సో, నిజంగా సూపర్ స్టార్ మళ్ళీ ఒక మంచి చిన్న సినిమాల హీరోలు తక్కువైపోయారు. ఇప్పుడు అందరూ స్టార్లు అయిపోయారు. సో, నెక్స్ట్ స్టార్. నీ గురించి ఎంత చెప్పినా తక్కువే వాసవి. సో, వాసవి లేకపోతే థియేటర్లో మేమందరం ఉండి చిట్టి వస్తుందా, చిట్టి ఎక్కడ అని వాళ్ళందరూ అంటుంటే, ఆ చిట్టిలో చరణ్ అర్జున్‌ని చూసుకుంటున్నాం, ఆ చిట్టిలో భిక్షుని చూసుకుంటున్నాం, ఆ చిట్టిలో వెంకట్ గారిని చూసుకుంటున్నాం. మేము టీం అందరం కూడా మేము వాసవిలో చూసుకున్నాము. మా అందరిని ముందుండి ఒక దేవత లెక్క నడిపించినావు నువ్వు. సో, థ్యాంక్ యూ. చిరంజీవి అన్న. సో, ఈయనకి ఎవరికి ఏమో అందరి కథలు, అందరి చరిత్రలు చూస్తున్నప్పుడు ఈ సినిమా అందరి కోసం విజయవంతం అవ్వాలని అనుకున్నాను. కానీ అందరికంటే చిరంజీవి అన్న కూడా ఈ సినిమా ఈ సమయంలో చాలా అద్భుతమైన విజయం. ఈయన ఈ సినిమాకి లిరిక్ రైటర్‌గా మాత్రమే పనిచేయలేదు. నాకు మేకర్స్‌కి మధ్యలో ఒక అనుసంధానకర్తగా, నేను బిజీగా ఉన్నప్పుడు అన్నీ తనే మాట్లాడేవాడు. అలాగే పాటలు, సినిమా నేనెప్పుడైనా డల్ అవుతున్నా, నాకు జరిగిన ఇన్సిడెంట్ల వల్ల నేనెప్పుడైనా డల్ అవుతున్నా పక్క నుండి మోటివేట్ చేసేవాడన్న. 'యాదే లేదా' అనే పాటతో ప్రజలందరిని ఎలా మోటివేట్ చేస్తున్నాడో మమ్మల్ని, మా టీమ్‌ని అందరిని చేసేవాడు. థ్యాంక్ యూ అన్న. సో, అందరికీ థ్యాంక్ యూ. ఇంకా అద్భుతమైన సక్సెస్ మీట్లు ఉంటాయి. పెద్ద గెస్ట్‌లతో ఉంటాయి ఫ్యూచర్‌లో నాకు తెలుసు. ఇంకా మంచిగా మాట్లాడతాం. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు నెక్స్ట్ మీ స్టూడియో ముందు క్యూలు కట్టాలని మేము కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.